రాబోయి చందమామ ఏంటండి అలా చూస్తున్నారు? ఈ ఫోటోలు మనవేనండి. ఇలా రండి. ఇదేమో మనం ప్రేమించుకున్నప్పుడు కలిసి తీయించుకున్న ఫోటో. గుర్తొచ్చిందా? ఇలా రండి. ఇదేమో మన ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు నాకు రింగ్ తొడిగారు కదా, అప్పుడు తీయించుకున్న ఫోటో. ఏవైనా గుర్తొచ్చిందా? ఇది మనిల్లా? అవునండి. మీకింకా గుర్తుకు రాలేదా? ఇదంతా మనిల్లే. ఇలా రండి రండి. ఇది మన పెళ్లి ఫోటో. ఇదేనా గుర్తుందా మీకు? మరి నా రూమ్ ఎక్కడ? రండి. జాగ్రత్త. ఏమండి, మీరు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీ పరిస్థితి చూసి నేనెంత భయపడ్డానో తెలుసా? నిజం చెప్తున్నానండి. మీకేదైనా అయితే నేను కూడా మీతో పాటే వచ్చేద్దాం అనుకున్నాను. అసలు నాకేమైంది? అదేనండి, మీకు యాక్సిడెంట్ అయ్యింది. కార్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో మీరు స్పృహ తప్పారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను చాలా కష్టపడ్డానండి. ఆ దేవుడు మనకెంతో మేలు చేశాడు కాబట్టి మీరు క్షేమంగా బయటపడ్డారు. ఏమండి, ఏం తింటారు? మీకిష్టమైన హల్వా చేసి తీసుకురానా? హల్వానా? హల్వా నాకిష్టమని నీకెవరు చెప్పారు? భలే వారండి. మీ ఇష్టాలు నాకు తెలీదా ఏంటి? ఆ మాత్రం మీ అభిరుచులు అవి తెలియకుండానే మనిద్దరం ప్రేమించుకున్నావా? మీకు ఏదిష్టమో ఏది అయిష్టమో తెలుసుకోకుండానే మనం పెళ్లి చేసుకున్నావా? మీరు మరీను. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. దయచేసి బయటికి వెళ్తావా? అదేంటండి అలా అంటారు? అక్కడికి నేనేదో పరాయిదాన్ని అయినట్టు అలా బయటికి పంపిస్తున్నారు. నాకేం పర్లేదండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు చక్కగా వెళ్ళి స్నానం చేసి రండి. అర్థమైందా? ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? అసలు మీకు ఇంకా ఏం గుర్తొచ్చినట్లేదు కదా? అసలు మీరు ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారే కాదు. నేనొకవేళ బయటికి వెళ్తానన్నా అమ్మో నువ్వు వెళ్ళడానికి వీల్లేదని నా కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు. నీ పేరు?
మై గుడ్నెస్, మళ్ళీ మర్చిపోయారా? హాస్పిటల్లో చెప్పాను కదా, నా పేరు రుద్రాణి. ఇదిగో చూడండి, నా పేరు మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు కదా. మీకు నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా చేస్తారు చెప్పండి? మీరు రోజు నిద్ర లేవగానే ఎంతో ప్రేమగా నన్ను రుద్దు రుద్దు అని పిలిచేవారు. గుర్తుందా మీకు? రుద్దునా? అదే, ఎవరూ లేనప్పుడు మీరు నన్ను అలాగే పిలుస్తారు కదా, రుద్దు రుద్దు అని. కానీ అందరి ముందు మాత్రం రుద్రా అని పిలుస్తారు. మర్చిపోయారా? ఇక్కడ మనిద్దరమే ఉన్నాం కదా, కాబట్టి మీకిష్టమైన పేరుతోనే నన్ను పిలవచ్చు. ఏది, ఒకసారి పిలవండి. ప్లీజ్, నాకంతా చాలా అనీజీగా ఇరిటేటింగ్గా ఉంది. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. దయచేసి బయటికి వెళ్ళు ప్లీజ్. సరేనండి, మీరంత బాధపడకండి. మీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్ను. సరేనా? సరే, మీరు త్వరగా రెడీ అయి వచ్చేసేయండి. మీకు కావలసినవన్నీ నేను వండిపెట్టి ఉంచుతాను. ఓకేనా? నా బంగారం. నేనెవర్ని? భరత్, ఇన్నాళ్టికి నా చేతికి చిక్కావు. ఇక నిన్ను జీవితంలో వదిలిపెట్టేది లేదు. భరత్గా ఇక నీ జీవితం ముగిసిపోయింది. ఇక నుంచి విజయ్గా, నా భర్తగా నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు. జీవితాంతం మనిద్దరం కలిసి ఉండబోతున్నాం. హలో. ఏమంటున్నాడు మిస్టర్ విజయ్? మీరు చేసిన పనికి కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. వెనక ముందు ఆలోచించకుండా భరత్ అనేశారు. సారీ అమ్మా, ఏదో అలా ఫ్లోలో వచ్చేసింది. పోన్లేండి, ఏదో రకంగా కవర్ చేశారు కదా, అది చాలు. చూడమ్మా, ఇప్పుడు భరత్ వైట్ పేపర్ లాంటివాడు. అతని గతం తాలూకు జ్ఞాపకాలు ఏమీ లేవు, అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు మనం ఏం ఇంజెక్ట్ చేస్తే అతని మనసులో అవే ఉండిపోతాయి. అతన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటాం అన్నది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నాదే ఉందమ్మా, ఒక రకంగా ఇలా జరగటం నిజంగా నీ అదృష్టం. ఎందుకంటే కోమాలోంచి బయటికి రాగానే అతనికి మెమరీ అంతా ఎరేజ్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఇప్పుడు ఇది కూడా నీ మంచికే జరిగింది. యాక్చువల్గా అతన్ని బయట ప్రపంచానికి తెలియకుండా నీ భర్తను చేసుకుందాం అనుకున్నావు, కానీ నువ్వు కష్టపడకుండానే నీకు అదృష్టం కలిసొచ్చింది. మీ అన్నయ్యతో ఉన్న అనుబంధం కారణం వల్లే నేను నీకు హెల్ప్ చేశాను. జాగ్రత్త అమ్మా. అలాగే డాక్టర్, ఈ విషయం బయటికి పోకుండా చూసుకోండి. ఏమున్నా కానీ ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. నా ప్రాణం పోయినా బయటికి రాదమ్మా. యూ డోంట్ వరీ. నువ్వు అనుకున్నట్లుగానే
ఆ విజయ్ని నీ సొంతం చేసుకో. అతనికి ఇప్పుడు అంతా కొత్తగా ఉంటుంది. గతం గురించిన ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్తే అదే అతని మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అతన్ని పూర్తిగా విజయ్గా నీ భర్తగా మార్చుకోవటం అనేది నీ చేతుల్లో ఉంది. అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక స్టోరీ తయారు చేసుకో. అర్థమైందా? అలాగే డాక్టర్. మరి ఉంటానమ్మా. ఓకే డాక్టర్. భరత్, ఓ సారీ, విజయ్, ఇక నుంచి నువ్వు నా భర్తవి. భరత్ అనే పేరుని శాశ్వతంగా డిలీట్ చేసేస్తున్నాను. ప్రపంచం దృష్టిలో భరత్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ భరత్ శ్మశానంలో కాలి బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడున్నది కేవలం విజయ్ మాత్రమే. నా భర్త విజయ్ మాత్రమే. ఎందుకమ్మా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అత్తయ్య, నేను నుదుటిన బొట్టు పెట్టుకొని రంగురంగుల చీర కట్టుకోవడం తప్ప అత్తయ్య? ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు? అంటే భర్త లేని ఏ అమ్మాయి ఇలా నవ్వుతూ బతకూడదా? అది కూడా తప్పేనా? వాళ్ళందరికీ ఏం తెలుసు అత్తయ్య? నా భర్త చనిపోయాడని వీళ్ళెలా అనుకుంటారు? నేను కళ్ళు మూస్తే ఆయన నాకు కనిపిస్తారు, కళ్ళు తెరిస్తే నా కళ్ళెదురుగా కనిపిస్తారు. నేను ఏ పని చేస్తున్నా ఆయన నా పక్కనే ఉన్నట్టుంటుంది. అలాంటప్పుడు నేను భర్త పోయిన ఆడదానిలా ఎలా బతకగలనంతయ్యా? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు నిన్న అలా బ్రతకమని? ఎవరో దారిన పోయేవాళ్ళు ఏదో అంటే నువ్వవన్నీ పట్టించుకుంటావా? వాళ్ళకేం తెలుసమ్మా నీ బాధ? వాళ్ళకేం తెలుసు నీ భర్త మీద నీకున్న మమకారం? లేదత్తయ్యా, నేను ఈ అవమానాలు భరించలేను. కనిపించిన ప్రతిసారి వాళ్ళనే మాటలు నా మనసు గుచ్చుకుంటున్నాయి. పోనీ వాళ్ళనుకున్నట్టుగానే పసుపు కుంకుమ లేకుండా విధవరాల్లాగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ కళ్ళ మంటలు చల్లారుతాయేమో. వాళ్ళనే మాటలు నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. ఇప్పుడే నా బొట్టు చెరిపేసుకుని నా గాజులు పగలు కొట్టేసుకుంటాను. చంద్రిక ఆగు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నువ్విలా చేయటం వల్ల వాళ్ళకి విలువిచ్చిన దానివి అవుతావు. అసలు ఎందుకమ్మా వాళ్ళకి విలువ ఇవ్వాలి? రోడ్డు మీద పోతుంటే బజార్లో కుక్కలు అరుస్తూనే ఉంటాయి. అరిచిన ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోవాలి అంటే ఎప్పటికీ నువ్వు అనుకున్న గమ్యం చేరుకోలేవు. అవలా అరుస్తూనే ఉంటాయి. అవేమీ వినిపించుకోకుండా మనం వెళ్లాల్సిన మార్గంలో మనం వెళ్ళిపోవాలి. నీ మనసుకి తెలుసు భరత్ సరిపోలేదని. నీ జ్ఞాపకాల్లో చిరంజీవిలా బ్రతికే ఉన్నాడని నీకు తెలుసు. నువ్వది నమ్మినప్పుడు ఎవరో ఏదో అంటారని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? కానీ కనిపించిన ప్రతి వాళ్ళు ఆయన గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. ఆయన చనిపోయారు అన్న మాట వినడం కూడా నా వల్ల కావడం లేదు. అంతేనమ్మా, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. నువ్వెప్పుడైతే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తావో వాళ్ళ నోర్లు మూతపడతాయి. వాగిన వాళ్ళకి మన నుంచి స్పందన లేనప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటకి విలువ ఉండదు. విలువ లేని చోట వాళ్ళేం మాట్లాడినా ఉపయోగం ఉండదు.
వదిలేయమ్మా. నువ్వెలా ఉండాలని అనుకుంటున్నావో అలాగే ఉండు. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ఎప్పుడూ కూడా లోకం కోసం నువ్వు బ్రతకకు. నీకోసం నువ్వు బ్రతకాలి. నువ్వెలా కనిపిస్తే అలాగే లోకం నిన్ను రిసీవ్ చేసుకునేలా ఉండాలి. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నీ వల్ల కాదు. ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అసలు ఈ లోకంలో ఆనందంగా ఉండగలిగేదెవరో తెలుసా? లోకాన్ని లెక్క చేయని వాళ్ళు, లేదా ఈ ప్రపంచాన్ని భయపెట్టేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. నువ్వలా బ్రతకాలి. అంతేగాని ఈరోజు ఈవిడ కనిపించిందని బొట్టు గాజులు తీసేస్తావు. రేపు ఇంకొక ఆవిడ కనిపించి ఇంకోటి అంటుంది. అలా ప్రతి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు. భరత్ నీతోనే ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. అత్తయ్య, మేడం, ఏంటి మేడం, ఏమైపోయారు? మీకోసం ఎంత తిరిగానో తెలుసా? అసలు మీరు కనిపించకపోతే మీకోసం పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను మేడం. పేపర్లో వేయిద్దాం అనుకున్నావా? ఎందుకు నీరజ? అదే మేడం, భరత్ బాబు పోయిన బాధలో మీరు ఎక్కడ ఏ సూసైడ్ చేసుకున్నారో, ఏ రైలు పట్టాల కింద పడి చచ్చిపోయారో, లేదంటే ఏ సన్యాసుల్లో కలిసిపోయారో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను మేడం. అంటే నేను చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఊరుకోండి మేడం. అనుకుంటే మాత్రం మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. ఒసేయ్, నీ ఉద్దేశాలేంటో ఆ మాత్రం కూడా తెలుసుకోలేనంత అమాయకురాలనే కాదులేవే. కాకపోతే నువ్వనుకున్నట్టు నేనింకా చావలేదు, బతికే ఉన్నాను. అది సరే మేడం, అసలు కనిపించకుండా ఎటుపోయారు? మీకోసం చాలా చోట్ల వెతికాను. మీ నెంబర్కి ఫోన్ చేసినా ఫోన్ ఏమో రింగ్ అవ్వట్లేదు. ఎక్కడికి పోయారో తెలీదు. ఏమైపోయారు మేడం? నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఏమన్నారు మేడం? అవును నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చూడు. మేడం, మీరు తమాషాలాడట్లేదు కదా? ఇట్లాంటి సడన్ షాక్లు ఇవ్వకండి మేడం. హార్ట్ అటాక్ వచ్చి పోతాను. నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తే షాక్ ఇచ్చానంటావేంటే? అంటే ఏంటి, నేను పెళ్లి చేసుకోకూడదా? అది కాదు మేడం, అసలు ఇదెలా పాసిబుల్? ఏం చేయమంటావు చెప్పు. భరత్ నాకు ఎప్పుడైతే దక్కడో అని తెలిసిందో అప్పుడే నేను విజయ్ అనే అతనితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నానని నీకు చెప్పాను కదా. పెళ్లి శుభలేఖ కూడా చూపించాను కదా. ఆ రోజు మనిద్దరం పెళ్లి మండపానికి కూడా వెళ్ళాం కదా. నిజమే మేడం, అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారు? మనిద్దరం కలిసి భరత్ చనిపోతే శవాన్ని చూడ్డానికి వెళ్ళాం కదా. ఆ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేశాడు. నా కోసం పాపం వెయిట్ చేసి తను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి, మనం ఎంతకాలం ఇలా ఉండాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు.
అందుకే నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఏవో మేడం, నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆయన పెళ్లి చేసుకునే వాళ్ళు నన్ను పిలవకుండా ఎందుకు చేసుకుంటారు మేడం? అసలు మీ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? గుళ్ళో చేసుకున్నావు నీరజ. గుళ్ళోనా? కనీసం గుడికైనా నన్ను పిలవాలి కదా. సారీ, నాకు పిలిచే టైం లేదు. ఇప్పుడు పిలుస్తున్నాను కదా, పద మా ఆయన్ని చూపిస్తాను. నిజంగానే చూపిస్తారా మేడం? సరేనే, రాకపోతే నీ ఇష్టం. ఇక్కడే పడుండు. ఏదో నన్ను నమ్ముకున్నావు కదా, నాతో పాటు ఉంటావు కదా అని నీకు చెప్పాను. నేను పిలిచినా రాను అంటే ఇక నీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతున్నా నీరజా. ఇంకా లైఫ్లో కనిపించను, సరేనా? మేడం మేడం మేడం, వెళ్ళకండి మేడం, వెళ్ళకండి. ఏదో మీ పక్కనే ఉంటే నాకు కూడా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అంతేకాని నన్ను మాత్రం ఒంటరిని చేయకండి మేడం. నేను మీతో పాటే వస్తాను. పదండి మేడం. ఎక్కడ మేడం మీ ఆయన ఎక్కడా? నువ్వు బాగా క్యూరియస్ గా ఉన్నట్టున్నావు నీరజ. అవును మేడం, నేను అర్జెంటుగా మీ ఆయన్ని చూసేంత వరకు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. దయచేసి ఎక్కడున్నారో చూపించండి. ఒక్క నిమిషం. ఏమండి? ఏంటి అలా చూస్తున్నావు? మా ఆయన